అసెంబ్లీ ఆఘమేఘాల మీద ప్రత్యేకంగా సమావేశం అవుతా ఉంది. వైసీపీ నుంచి ప్రధానంగా కొన్ని ప్రశ్నలు వినపడుతుంది. ఎస్ఎఫ్టీ కాస్ట్ గురించి మాట్లాడుతుంటే నెంబర్ల గురించి, జనంలో ఉన్న క్వశ్చన్స్ గురించి మాట్లాడట్లా. అమరావతికి వచ్చేస్తే గనక వైసీపీని క్వశ్చన్ చేసే సబ్జెక్ట్ యా మహానగరంలోకి పోయి ఇల్లు కట్టినా కూడా అడుక్కు 4,000 కాదు, అమరావతిలో అడుక్కు 11,000. అమరావతి మళ్ళీ లైమ్ లైట్ లోకి వచ్చింది కదా. కేంద్రం నుంచి ప్రత్యేకంగా గుర్తింపు తెస్తామని, అమరావతి రాజధాని అనే ముద్ర ఢిల్లీ నుంచి వేయిస్తామని అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం అవుతా ఉంది కదా. సంతోషమే. రాష్ట్రం ఏర్పడిన 12 ఏళ్ల తర్వాత కనీసం రాజధాని కన్నా హోదా తీసుకురావాలి అనే సంకల్పం ఉంది చూసారా, స్వాగతించాల్సిన విషయమే. అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం అవుతూ ఉన్న టైంలో మనం ఇస్తున్న ఫీలర్లు మాత్రం ఎలా ఉన్నాయి? రాజధాని మీద కుట్రలు తిప్పికొట్టాలి లాంటి ప్రకటనలు చేస్తూ ఫ్రంట్ పేజ్ లో వాటిని హైలైట్ చేస్తున్న తీరు చూస్తుంటే రాజకీయంగా అసలు వ్యవహారాల్ని, సందేహాలని, ఇష్యూస్ ని బుల్డోజ్ చేసేందుకు మరోసారి రంగం సిద్ధమైందా అనిపిస్తా ఉంది కదా. ఏంటి అసలు ఇష్యూస్? అమరావతి విషయంలో మెజారిటీ సెక్షన్స్ లో ఉన్న క్వశ్చన్స్ ఏంటి, వినపడుతున్న ప్రశ్నలేంటి, ఇప్పటి వరకు ప్రభుత్వం అలాంటి ఇష్యూస్ మీద ఎందుకు సమాధానం చెప్పట్లా? ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం అవుతున్న టైంలో అమరావతి వేదికగా వినబడుతున్న సందేహాలనండి, క్వశ్చన్స్ అనండి, అవేంటో డీటెయిల్డ్ గా చూద్దామా? ఆరోపణలు కాదు, గాల్లో బాణం వేసినట్టుగా ఎవరో కుట్రలు చేస్తున్నారు అనే మూకదంపుడు పొలిటికల్ ప్రొజెక్షన్స్ వద్దు. అసలు పాయింట్ బై పాయింట్ చెక్ చేద్దాం. వాస్తవాలేంటో ప్రజలకు తెలుస్తాయి కదా. అమరావతికి రాజధానిగా గుర్తింపు తెస్తాము అంటూ అసెంబ్లీ ఆఘమేఘాల మీద ప్రత్యేకంగా సమావేశం అవుతా ఉంది. ఈ సమావేశంలో అమరావతికి రాజధానిగా గుర్తింపు ఇవ్వాలి అనే తీర్మానం చేసి విభజన చట్టాన్ని సవరించండి అని కేంద్రాన్ని కోరడం ఇక్కడ ఉద్దేశం. మంచిదే. హోదా అనేది ఏపీ మనుగడతో ముడిపడిన విషయం. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనే విషయంలో మనం రకరకాల రాజకీయ చెడుగుళ్ళు ఆడేసాం ఆల్రెడీ. ఇప్పుడు అమరావతికైనా రాజధాని హోదా తెస్తాము అని చెప్తున్నాం. మరి అమరావతి చుట్టూ చాలా సందేహాలు ఉన్న టైంలో అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం అవుతా ఉంది కదా. మరి ఆ సందేహాలకి, ప్రశ్నలకి సమాధానాలు దొరికే అవకాశం ఉందా? ఎందుకు ఈ అనుమానం, ఈ సందేహం వచ్చింది అంటే ఏపీలో 2 చట్టసభలు ఉన్నాయి కదా, శాసనసభ, శాసన మండలి. అమరావతి విషయంలో ఓన్లీ శాసనసభ మాత్రమే సమావేశం అవుతా ఉంది. పెద్దల సభ, శాసన మండలి సమావేశం కావట్లా. కారణం ఏంటి? ఆ సభలో వైసీపీకి గొంతు ఉంది, మెజారిటీ ఉంది అనే, అంతేనా కారణం? అదే అసెంబ్లీలో అయితే గనక మనకు కావాల్సిన ఎజెండా సిద్ధం చేసి, చర్చించి, ముద్ర వేసి ఢిల్లీకి పంపించవచ్చు అనే వ్యూహం ఉందా ఇందులో? ఈ మాట ఎందుకు వస్తుందో తెలుసా? వైసీపీ నుంచి ప్రధానంగా కొన్ని ప్రశ్నలు వినపడుతున్నాయి. ఆ ప్రశ్నలు అడుగుతున్నది వైసీపీనా, దాని వెనక రాజకీయం ఉందా అనే దానికంటే ఆ క్వశ్చన్స్ లో రేషనల్ ఎంత ఉంది అనేది చూస్తే గనక అవి విస్తృత జనబాహుళ్యం అడుగుతున్న క్వశ్చన్సే అని అనిపించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతే కదా, ఎవరో ఒకరు క్వశ్చన్ చేసి తీరాలి కదా జనం వైపున. ఈ లెక్కన వైసీపీ అడుగుతున్న ఆ క్వశ్చన్స్ ఏంటో 1 by 1 చూద్దాము. రేషనల్ ఎంత ఉందో, ప్రభుత్వం ఎందుకు సమాధానం చెప్పట్లేదో అర్థమైపోతుంది కదా. వైసీపీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి రీసెంట్ గా మాట్లాడిన మాటల్లో ఒక 4 అంశాలు ప్రధానంగా రాష్ట్ర ప్రయోజనాలకి, భవిష్యత్తుకి, ఫ్యూచర్ పాలిటిక్స్ కి సంబంధించిన విషయాలు అని నాకు అనిపించింది. ఆ 4 ఇక్కడ ప్రస్తావిస్తున్నా. అందులో మొదటిదేంటో తెలుసా? అమరావతికి రాజధాని ముద్ర వేయిస్తాము అని ప్రత్యేకంగా సమావేశాలు పెడుతూ ఉన్నాం కదా. ఓన్లీ అసెంబ్లీ మాత్రమే ఎందుకు సమావేశం అవుతోంది? మండలిని ఎందుకు సమావేశపరచట్లా? పైగా అధికారంలోకి వచ్చిన తర్వాత గత 2 ఏళ్లలో రాజధానిలో ఏం డెవలప్మెంట్ చేశారు, ఏం పనులు జరిగినాయి, ప్రోగ్రెస్ ఏంటో చూపించగలరా అనేది ప్రధానమైన క్వశ్చన్, మొట్టమొదటి క్వశ్చన్. వచ్చినాడు, చేస్తున్నాడు, నడుస్తోంది. ఎవరు ఆయన చేస్తుంటే అడ్డం పడినారు? పోనీ ఏం చేశాడు ఈ 2 ఏళ్లలో? చూశారు కదా. మరి దీనికి సమాధానం ఏంటి? అసెంబ్లీ సమావేశం జరపడానికి ముందే కుట్రల్ని తిప్పికొట్టండి అని వైసీపీ వైపు వేలెత్తి చూపించే ప్రయత్నం జరుగుతూ ఉంది కదా. జరుగుతూ ఉన్న టైంలో అసలు వైసీపీని క్వశ్చన్ చేసే సబ్జెక్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? రాజధాని ప్రాంతంలో మొదటగా చంద్రబాబు కంటే ముందుగా ఇల్లు కట్టుకున్నది, పార్టీ ఆఫీస్ పెట్టింది కూడా జగనే కదా. ఇలాంటప్పుడు అసలు అమరావతి విషయంలో వైసీపీ ఆలోచనని, చిత్తశుద్ధిని క్వశ్చన్ చేసేందుకు స్కోప్ ఎక్కడ అనేది రెండో క్వశ్చన్. చంద్రబాబు నాయుడు కంటే చాలా ముందే భూమి కొనుక్కొని ఇక్కడే ఆఫీసు, ఇక్కడే ఇల్లు కూడా కట్టుకున్నారు. చూశారు కదా. గత 12 ఏళ్లుగా చూస్తే రాజధాని ప్రాంతంలో సొంతంగా ఇల్లు కట్టుకుని మకాం అమరావతికి మార్చిన నాయకుడు ఎవరు? జగన్, చంద్రబాబు ఇద్దరులో అని చూస్తే జగనే కదా. మరి పార్టీ ఆఫీస్ అక్కడే పెట్టారు, పరిపాలన అక్కడే చేశారు ముఖ్యమంత్రిగా 5 ఏళ్లు జగన్. మరి అమరావతిని డీస్టెబిలైజ్ చేసే కుట్ర చేశారు అని అనడం పూర్తిగా రాజకీయమేనా?
ఎలా చూడాలి? ఈ క్వశ్చన్కి సమాధానం ఏంటి? ఇక మూడోది అతి ముఖ్యమైన క్వశ్చన్, అమరావతిలో కన్స్ట్రక్షన్ కాస్ట్ ఊహించినట్టుగా ఎందుకు పెరుగుతోంది అనేది. వైసీపీ ఇంతకు ముందే ఆధారాలు చూపించడము, ఎస్ఎఫ్టీ కాస్ట్ ని ప్రొజెక్ట్ చేస్తూ క్వశ్చన్స్ చేయడం చూసాం కదా. 3,500 పైచిలుకు రూపాయల ఎస్టిమేట్ తో మొదలై పూర్తి అయ్యేసరికి ఎంత అయిందా పేమెంట్లను బట్టి చూస్తే అంటే 19,000 పైచిలుకు అయింది. అమరావతి మొదలైనప్పుట కన్స్ట్రక్షన్ కాస్ట్ పర్ ఎస్ఎఫ్టీ 3,500 ఉండేదిట 2019 నాటికి. అంటే చంద్రబాబు ప్రభుత్వ టెన్యూర్ ముగిసే నాటికి ఎస్ఎఫ్టీకి 19,000 వరకు చెల్లింపులు జరిగినాయి అని వైసీపీ ఆరోపిస్తా ఉంది. ఇప్పుడు అగైన్ ఎస్ఎఫ్టీ కాస్ట్ 11,000 దగ్గర నుంచి మొదలైంది. ఈసారి యావరేజ్ రేట్ ఎంత? ఎస్ఎఫ్టీకి 11,000, 12,000 ఎంతో పడుతుంది. మరి టెన్యూర్ ముగిసేసరికి ఈ రేటుని ఇంకెక్కడికి తీసుకెళ్తారో అని వైసీపీ సందేహం లేవనెత్తింది. అంటే 3,500 అని చెప్పిన ఎస్ఎఫ్టీ కాస్ట్ ఏమో అప్పుడు 19,000కి పోతే ఇప్పుడు ఎత్తుకోవడమే 11,000కి పైగా అని ఎస్ఎఫ్టీ కాస్ట్ గురించి మాట్లాడుతుంటే టెన్యూర్ ముగిసే నాటికి కన్స్ట్రక్షన్ కాస్ట్ ఇంకెంత పెరుగుతుంది అని వైసీపీ అడుగుతా ఉంది. ఊహించుకోండి, ప్రజలే ఊహించుకోవాలా. పూర్తి అంటూ అయితే అది ఎన్ని వేల రూపాయలకు పోతుంది? చూశారు కదా, కన్స్ట్రక్షన్ కాస్ట్ మీద చాలా నెలల తరబడి చర్చలు జరుగుతూ ఉన్న జనంలో సందేహాలు అవునా అని కనుబొమ్మలు ఎగరేసి ఆశ్చర్యపోటాలు కనపడుతూ ఉన్నా గానీ వివరణ ఇచ్చే ప్రయత్నం గానీ అసలు కారణాలు ఏంటి అంత రేటు పెట్టడానికి అనే విషయాన్ని ఇప్పటి వరకు ప్రభుత్వం వివరించిన దాఖలాలు కనపట్టలేదు కదా. ఇది మూడోది ముఖ్యమైనది. నాలుగోది డిజైన్ల పేరుతో 100 కోట్లు ఖర్చు చేస్తున్నారు అని వైసీపీ పదే పదే ఇష్యూస్ రైజ్ చేస్తా ఉంది. ఇదిగో పలానా సంస్థకి డిజైన్ల పేరుతో ఇంత చెల్లించారు, ఇన్ని 100 కోట్లు ఖర్చు పెట్టారు అని చెప్తా ఉంది. వైసీపీ ఆరోపించడం సరే, అసలు ఆ ఆరోపణలు వాస్తవం కాకపోతే గనక ప్రభుత్వం ఖండించాలి కదా. ఇప్పటి వరకు అసలు డిజైన్ల పేరుతో 100 కోట్లు ఖర్చు చేస్తున్నారు అని అంటుంటే అసలు డిజైన్ల పేరుతో ఎన్ని వేల కోట్లు ఖర్చు అవుతుంది తెలియదు. అసలు ప్రభుత్వం మాట్లాడని పరిస్థితి కదా. ఎందుకని మాట్లాడలా అంటే 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు డిజైన్ల పేరుతో, పదే పదే డిజైన్ల మార్పుతో కోట్లాది రూపాయల ప్రజాధనం డిజైన్లకు పోతా ఉందా. ఇది నాలుగోది అతి ముఖ్యమైనది. ఎస్ఎఫ్టీ కాస్ట్ విషయంలో అయినా, డిజైన్ల పేరుతో పెడుతున్న ఖర్చు విషయంలో అయినా, రాజధానికి సంబంధించిన ఇంకే విషయాలైనా నెంబర్లన్నీ ఒక చోట ఎత్తిపోసి వివరాలు అవగాహన ఉన్నవాళ్లు కూడికలు తీసివేతలు చేసుకొని చూస్తే తప్ప తెలియట్లేదు. వాస్తవాలేవి పబ్లిక్ డొమైన్ లో ఉంచట్లేదు. ఆర్టీఐ లాంటి చట్టాల ద్వారా అడిగినా కూడా సమాధానం చెప్పని పరిస్థితి ఉంది అని వైసీపీ అంటా ఉంది. మా వాళ్ళు ఆర్టీఐ కింద ఎన్ని అప్లికేషన్లు పెట్టినా సమాధానం అయితే రావట్లేదు. చూశారు కదా. మరి అమరావతి విషయంలో ఇంత గోప్యత ఎందుకు? ప్రజా రాజధాని అని చెప్తున్నాం, ప్రజల కోసమే కడుతున్నామని చెప్తున్నాం, అసలు సర్వశక్తులు ధారపోస్తామని చెప్తున్నాం. కానీ ఇంత గోప్యంగా ఉండడానికి కారణం ఏంటి? వాస్తవాలేంటో చెప్పి ఇదిగో ఇది ఎస్ఎఫ్టీ కాస్ట్, ఇదిగో డిజైన్ల కోసం ఇంత ఖర్చు పెట్టాం, లేదంటే ఖర్చు పెట్టలా అని వాస్తవాలు ఎప్పటికప్పుడు ప్రజలకి చెప్పగలిగితే గనక జనంలో ధైర్యం వస్తుంది కదా. నిజంగా మనం అంటున్నట్టు రాజకీయ కుట్రలంటూ జరిగితే గనక అవి వీగిపోతాయి కదా. మనం ఎందుకు అలాంటి ప్రయత్నాలు చేయట్లా? కారణం ఏంటంటారు? అవునా కదా? సమాధానం దొరకాలా వద్దా? పైగా మనం చూడబోతేనేమో ఇలాంటి నెంబర్ల గురించి, జనంలో ఉన్న క్వశ్చన్స్ గురించి మాట్లాడట్లా. అమరావతికి వచ్చేస్తే గనక 20 ఏళ్లు లైఫ్ స్పాన్ పెరుగుతుంది అంటూ ఒక ఉటోపియా క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఉటోపియా అంటే ఊహాజనిత ప్రపంచాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. బెస్ట్ ప్లేస్ ఇస్ అమరావతి. హిస్ లైఫ్ స్పాన్ విల్ ఇంక్రీజ్ మినిమం 20 years టైం. చూశారు కదా, అమరావతిలో 20 ఏళ్లు లైఫ్ స్పాన్ పెరుగుతుంది అని చెప్తున్నారు. లైఫ్ స్పాన్ పెరిగితే మంచిదే, కానీ ఎప్పుడు పెరుగుతుంది అలా? అమరావతి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనమో, లేకపోతే దేశ వ్యాప్తంగా ఉన్నవాళ్ళు, లేదంటే అవకాశాలు వెతుక్కునే వాళ్ళు వచ్చి బతికే రాజధానిగా ఎప్పుడు నిలబడుతుంది? ఇప్పటికి 12 ఏళ్ళు అయింది కదా. మరి మనం చెప్తున్నట్టుగా ఈ 20 ఏళ్లు లైఫ్ స్పాన్ పెరిగే దశ రావాలంటే ఇంకెన్ని దశాబ్దాలు పట్టే అవకాశం ఉంది? ఇలాంటి ప్రశ్నలు కదా సమాధానాలు దొరకాలి. మనం ఎందుకని వాస్తవాల్ని, అంకెల్ని, లాజిక్ ని వదిలేసి రాజకీయ ఆరోపణలు చేయాలనుకుంటున్నాం? కారణం ఏంటి? కామెంట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా చేద్దాం. అమరావతి గురించి వాస్తవాలేంటో తెలుసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తిద్దాం. దిస్ ఈజ్ కీ టాక్స్.